శ్రీ వెంకటేశ్వరుని 7 కొండల కథ. శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తులను కాపాడేందుకు వెంకటాచలానికి వచ్చాడని పురాణాలు చెబుతాయి. ఆ వెంకటాచలమే 7 కొండలుగా ప్రసిద్ధి చెందింది. ఈ 7 కొండలు ఆదిశేషుని 7 ఫణాలుగా భావిస్తారు. ప్రభు ఆదిశేషుని మీద నిల్చుని భక్తులకు దర్శనమిస్తున్నాడని నమ్మకం. 7 కొండల పేర్లు మరియు అర్థం: శేషాద్రి, భక్తులకు రక్షణ; వృషభాద్రి, ధర్మానికి గుర్తు; నీలాద్రి, భక్తి త్యాగం; అంజనాద్రి, హనుమంతుని జన్మస్థలం; నారాయణాద్రి, విష్ణుతత్వం; గరుడాద్రి, భక్తివేగం; వెంకటాద్రి, కలియుగ వరదుడు నివాసం. ఈ 7 కొండలు దాటిన భక్తుడి మనస్సు, కర్మలు, బాధలు క్రమంగా తొలగిపోతాయని విశ్వాసం. అందుకే అంటారు, 7 కొండలు ఎక్కిన వాడికి 7 జన్మల పుణ్యం లభిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.